సినిమాటిక్ యూనివర్స్ పై డైరెక్టర్ శంకర్ విశ్లేషణ. పాన్ ఇండియా లాగే సినిమాటిక్ యూనివర్స్ పదం చిత్ర పరిశ్రమలో ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతుంది. ఒక సినిమా కథను లేక పాత్రను మరో సినిమాలో కొనసాగించడమే ఈ సినిమాటిక్ యూనివర్స్ కాన్సెప్ట్. హాలీవుడ్లో మొదలై బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ ఇలా భారత చిత్ర పరిశ్రమలో కూడా ఈ సినిమాటిక్ యూనివర్స్ కాన్సెప్ట్ బాగా ట్రెండ్ అవుతుంది. దర్శకుడు లోకేష్ కనకరాజు ఖైదీ, విక్రమ్ అనే సినిమాలను తెరకెక్కించి ఈ సినిమాలకు ముడిపెట్టి సినిమాటిక్ యూనివర్స్గా మొట్టమొదటిసారి భారత చిత్ర పరిశ్రమలో పరిచయం చేశారు. ఇప్పుడు ఈ సినిమాటిక్ యూనివర్స్పై డైరెక్టర్ శంకర్ ఏమన్నారంటే, తనకు ఈ ఆలోచన 2008లోనే వచ్చిందని, అప్పుడు భారతీయుడు ఒకే ఒక్కడు మరియు శివాజీ సినిమాల్లోని హీరో క్యారెక్టర్లన్నింటినీ ఒక కథలోకి తీసుకువచ్చి కనెక్షన్ ఇవ్వాలని తనకు అనిపించిందని, ఆ సమయంలో ఇలాంటి సినిమాలు చూస్తారో చూడరో అని తను భావించానని, దీని గురించి తన సన్నిహితుల దగ్గర అడిగి చూడగా వాళ్ళు కూడా మిక్స్డ్ రియాక్షన్ ఇవ్వటం వల్ల ఆ ప్రాజెక్ట్ని అక్కడతో ఆపేయాలని అనుకున్నానని శంకర్ గారు తెలిపారు. ప్రస్తుతం డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించిన ఇండియన్ 2 జూలై 12 ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో కమల్ హాసన్ గారు మరియు సిద్ధార్థ్, ప్రియా భవానీ శంకర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. అలాగే మరోవైపు రామ్ చరణ్ గారు నటించే గేమ్ చేంజర్ సినిమాను కూడా డైరెక్టర్ శంకర్ గారు దర్శకత్వం వహిస్తున్నారన్నది విదితమే. దీనితో డైరెక్టర్ శంకర్ గారి నుండి మంచి సినిమాటిక్ యూనివర్స్ చూడాలని కొంతమంది అంటుంటే, 2008లో ఆ సినిమా ఎందుకు తీయలేదయ్యా అని నెటిజన్లు కామెంట్ పెడుతున్నారు.